పార్లమెంట్‌లో జరిగినప్పుడు చర్చలో అంటే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు ఏ ఏదైతే వైసీపీ ఎంపీలు చర్చించేటప్పుడు మాట్లాడేటప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడారు. దాంట్లో ఆల్మోస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏపీలో చాలా ఎక్కువుంది అని చెప్పి చర్చిస్తూ ఉండుంటే, దాని గురించి మనం ఇప్పుడు ఇంద్రనీల్ గారిని అసలు కరెక్ట్ స్టాట్స్ ఏంటి? ఏం జరిగింది? ఎంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అసలు పార్లమెంట్‌లో ఏదైతే డిబేట్ జరుగుతా ఉందో, ఆ డిబేట్ జరిగేటప్పుడు ఎంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది సార్? దాని ప్రధానంగా రాజ్యసభలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది అనేది అనౌన్స్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఒక రిపోర్ట్ ఏమొచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అన్‌ఎంప్లాయబిలిటీ అనేది హయ్యెస్ట్‌లో ఉంది. దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంది. టాప్‌లో ఎంత 8.2% మెన్షన్ చేశారు. బీహార్ ఎంత ఉందో తెలుసా? కేవలం 4.2 ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను బీహార్ చేస్తున్నారు, బీహార్‌ని చేస్తున్నారు అని ఎవరైతే చెప్పారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బీహారు స్థాయిలో కూడా మనం లేము అనేది రాజ్యసభ సాక్షిగా ఈ రిపోర్ట్ ఎవరు అనౌన్స్ చేసింది? ఎన్డీఏనే కదా. అంటే వాళ్ళ పొత్తులో, వాళ్ళ కూటమిలో, వాళ్ళతో పాటు అధికార భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది. రిపోర్ట్. అయితే మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ల కంటే ముందు లోకేష్ గారు ఇచ్చిన ఒక ఎలక్షన్ హామీని గుర్తు చేసుకుందాం. ఏమన్నారు? 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పారు. అంటే ఏంటి? 20 లక్షల మంది గ్యారంటీగా నిరుద్యోగులు ఉన్నారు అని వారు ఒక అంచనాకు వచ్చారు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. అంటే ఈ 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే దగ్గర దగ్గర 5 సంవత్సరాలకి ఒక 35,000 కోట్ల బడ్జెట్ అది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేని పరిస్థితి, 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇంకేం చెప్పారు? సంపద సృష్టించి ఆ సంపదను పంచుతాము, అప్పులు చేయము అని చెప్పారు. మొన్న ఏమంటారు? ఖజానా ఖాళీ, అప్పులు కూడా పుట్టట్లేదు అంటారు. అంటే కేవలం ఎలక్షన్ హామీగా ఎలక్షన్ల కోసమే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కానీ, లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని కానీ ప్రకటించారు. సరే, ఆ ప్రకటన చేసిన దాన్ని ఏం చేయాలని చూస్తున్నారు? మేము ఇచ్చిన హామీని మేము ఆల్రెడీ నెరవేర్చేసామని చెప్పాలనే ప్రయత్నంగా ఇప్పుడేం చెబుతున్నారు? ఇప్పటికే ఒక 7 లక్షల నుంచి 8 లక్షల మధ్య ఉద్యోగాలు కల్పించేసామని చెబుతున్నారు. మరి 7 లక్షల నుంచి 8 లక్షల ఉద్యోగాలు మీరు ఆల్రెడీ కల్పించి ఉంటే ఈరోజు రాజ్యసభలో 8.2%తో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అయితే ఉండదు కదా దేశంలో నిరుద్యోగతలో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ హామీ ఒకటి మీరు అంటే కేవలం ప్రజలను మోసం చేయడానికి, యువతను మోసం చేయడానికి మీరు ఎలక్షన్ హామీ ఇచ్చారు, అది అబద్ధం అని తేలిపోయింది. ఏంటి? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, ఇప్పుడు 18 నెలలు అయిపోయింది, మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అంటే ఒక ప్రజలను మోసం చేశారు అనేది క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన అన్నారు, అంటే 20 లక్షల మంది ఉన్నారు అని మీరు యాక్సెప్ట్ చేశారు. సో ఆ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రొసీజర్లో ఇప్పటికే 8 లక్షలకు కల్పించామన్నారా? 8 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిందన్నా అబద్ధం అవ్వాలి, లేదు బీజేపీ రాజ్యసభలో చెప్పేదన్నా అబద్ధం అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ఎవరు అబద్ధం చెప్పినా ఇది ఎన్డీఏ కూటమి, అంటే కూటమి ప్రభుత్వం అబద్ధం చెప్పినట్టే కదా. ఇప్పుడు కూటమిలో భాగస్వాములే కదా వీళ్ళు, కేంద్రంలో కూడా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే నిజమైంది కదా. 8 లక్షల ఉద్యోగ కల్పన నిజమైతే రాజ్యసభలో చెప్పింది అబద్ధం, రాజ్యసభలో చెప్పింది నిజమైతే 8 లక్షల ఉద్యోగ కల్పన అనేది అబద్ధం. అంటే ఇలా ఎన్నిసార్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తారు. యువతని, ఎస్పెషల్లీ యువతను మోసం చేయడం అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన. అయితే ఒకవేళ 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని కూడా ఆలోచిద్దాం. ఉన్నది 175 నియోజకవర్గాలంటే మీకు 8 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగి ఉంటే కనీసం నియోజకవర్గానికి దగ్గర దగ్గర 2,500 నుంచి 3,000 మందికి ఈ పాటికి ఉద్యోగం వచ్చి ఉండాలి యువతకి. ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి సార్? ఉంటే 3-4 మండలాలు ఉంటాయి. గ్రామాలు ఎన్ని ఉంటాయి? ఒక 70 నుంచి 100 గ్రామాలు ఉంటాయి. అంటే 100 గ్రామాల్లో మీకు 3,000 మంది దాకా ఉద్యోగ కల్పన జరిగితే అంటే ఒక ఊరికి 30 మందికి ఉద్యోగ కల్పన జరగాలి కదా. ఏదన్నా ఒక ఊళ్ళో ఒకటికి చూపిమంటున్నా నేను, 30 మంది కూడా అడగట్లే. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి ఒక ఊరిలో 30 మందికి ఉద్యోగ కల్పన జరిగితే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీకు వాళ్ళు ఇచ్చిన లెక్క మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు ఈ మీడియా కల్పన, ఈ స్టాట్స్ చెప్పేవన్నీ ఎలా ఉంటాయి అంటే
అన్ని మీడియాలో చెబుతూ ఉంటే పాపం ఫర్ సపోజ్ నేనే ఒక మారుమూల ప్రాంతం ఒక గ్రామంలో నివసిస్తున్నా అనుకోండి సార్, నేనేం ఆలోచిస్తా మా ఊర్లో రాలేదేం ఉద్యోగాలు పక్క ఊర్లో వచ్చి ఉంటాయి. ఒకవేళ పక్క ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పక్క ఊర్లో వచ్చినాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే సార్, ఏమీ లేని దగ్గర ఏదైతే అమరావతి గ్రాఫిక్స్ మనకి గతంలో చూపించారో ఆ టైంలో ఇవన్నీ లెక్కలు అనమాట. వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించండి. అసలు ఉద్యోగ కల్పన జరిగితే ఊళ్ళల్లో వచ్చి ఉండాలి కదా, ఊళ్ళల్లో యువత ఆ ఉద్యోగాల కోసం పట్టణాలకి ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి కదా. అలా జరిగిన ఊళ్ళో ఏదన్నా చూపిమనండి. మా ఊళ్ళల్లో 30 మంది వెళ్ళారు, సరే పక్క ఊళ్ళో రాలా, మా ఊళ్ళోనే ఒక 60 మంది వెళ్ళారు, పక్క మండలంలో రాలా, మొత్తం మా మండలం వాళ్ళకి వచ్చినాయి, మా మండలం నుంచి ఒక 600 మంది వెళ్ళారు. ఈ విధంగా ఏదన్నా ఒక చోట చూపిమనండి జనాల్ని. ఉద్యోగ కల్పన పొంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగ రీత్యా వృత్తిరీత్యా వాళ్ళు ఊరొదిలి వెళ్ళాలి కదా, ఉద్యోగాలు ఏమి ఊళ్ళల్లో ఇవ్వరు కదా, కంపల్సరీ కంపెనీకి వెళ్ళి పని చేయాలి కదా. సో అలా వెళ్ళిన వాళ్ళు ఎంతమందిని చూపిస్తారో చూపిమనండి. వీళ్ళంతా ఏంటంటే మన దగ్గర మీడియా ఉంది, మనం 100 సార్లు చెబితే అబద్ధం కూడా నిజమైపోతుంది. అంటే ఎన్ని రోజులు చెప్పలేరులే సార్, మీరు అన్నట్టు ఊరికే వాళ్ళు చెప్తున్నారు అనొద్దు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఎక్కువ రోజులు జనం నమ్మే స్థాయి నుంచి దాటిపోతారు. ఏదో ఎందుకు సార్, ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు, జనం నమ్మారు కదా. నమ్మారంటే ఆ రోజు అట్లా నమ్మించారు వాళ్ళు. నేను అంటుంది అదే, ఎన్నిసార్లు ఇలా నమ్మిస్తారు. ఇది చెయ్యని వాటిని చేసినట్లు నమ్మించటమే ఒక ఏదో వృత్తిలాగో వాళ్ళ యొక్క అంటే మా మోటివే ఇది అన్నట్లు పనిచేస్తున్నారు కదా. మీకు అర్థకెందుకు, మొన్నే కదా ఏమన్నారు, అప్పులు పుట్టట్లేదు, ఖజానా ఖాళీ అన్నారు. వెంటనే ఏమైంది, రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వస్తుంది, నువ్వేమని చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఒక శ్రీలంక చేస్తున్నాడు, అందువలన నేను వస్తే నా దగ్గర ఐడియాలు ఉండి నేను సంపద సృష్టిస్తాను, ఆ సృష్టించిన సంపదను పంచుతాను. ఆల్ ఆఫ్ సడన్ నువ్వేం చేసావు, ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పుల్ని నువ్వు 2 ఏళ్లలో అచీవ్ చేసే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నావు. రెండోది ఏం చేస్తున్నావు, ఖజానా ఖాళీ, అప్పులు పుట్టట్లేదని స్టేట్మెంట్ ఇచ్చేసావు. నీ ఎలక్షన్ హామీలు అలాగే మిగిలిపోయి ఉండి ఏది ఫిల్ఫిల్ అవ్వలేదు. సో ఇలాంటి సందర్భాలు చూసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయింది అనగానే చూడండి, మీడియాని ఈ అడ్డం పెట్టుకొని మళ్ళీ మొన్న కూడా చూశారు కదా, జిఎస్డిపి పరుగులు ఎత్తుతుంది. వైసీపీ హయాంలో వెనకబడిపోయిందంట, వీళ్ళ హయాం వచ్చిన తర్వాత ఒక్కసారిగా 13% గ్రోత్ రేటుతో పరిగెత్తుతుందంట. దేశ జీడిపిలో కూడా వీళ్ళ పర్సంటేజ్ పెరిగిందంట. అంటే మీరు చెప్పేసుకొని రాసుకుంటే సరిపోద్దా? సరే, జిఎస్డిపి అంటే ఏంది, జీడిపి అంటే ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు మన స్టేట్ జిఎస్డిపి ఎంత, ఇప్పుడు 18 లక్షల కోట్లు లేదు. మరి ఏ లెక్కను చెబుతారు? సరే, ఈ లెక్కలు జనాలకు అర్థం అవుతాయో లేదో పక్కన పెడదాం. నేనేమంటాను, ఏ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా, చంద్రబాబు గారి ప్రభుత్వం, ఏ ప్రభుత్వంలో సామాన్యులు అంటే కొనుగోలు శక్తిని కలిగి ఉండి కనీసం ద బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చింతన లేకుండా బతకగలిగారు? వాళ్ళకి తెలీదా ప్రజలకి? సో అంత ఇబ్బందిగా ఉండి జిఎస్టీలు తగ్గిపోయినాయి కదా, స్టేట్ జిఎస్టీ అనేది తగ్గిపోయింది కదా. మరి స్టేట్ జిఎస్టీ తగ్గిందంటే మీనింగ్ ఏంటది? పర్చేస్ తగ్గినండి, సేల్స్ తగ్గినాయి అన్నట్టే కదా. సేల్స్ తగ్గినాయి అంటే పర్చేసింగ్ కెపాసిటీ పీపుల్ దగ్గర తగ్గిందనే కదా మీనింగ్. మరి ప్రజల దగ్గర పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయి రాష్ట్రంలో జిఎస్టీలు తగ్గిపోతుంటే జిఎస్డిపి పెరిగిపోయింది, రెవెన్యూ పెరిగిపోతుంది, నేను గాడిలో పెట్టాను అని ఇంత ఏ విధంగా అబద్ధాలు చెప్పగలరు? ఇంకెన్ని రోజులు చెబుతారు ఇలా? సో అది చూడండి, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏ విషయంలో వెలిగిపోతుంది తెలుసా? వీళ్ళు చెప్తున్నారు కదా, సక్సెస్ మీట్లు పెట్టుకొని మరి నిరుద్యోగతలో నెంబర్ 1 కొట్టారు, పెట్రోల్ ధరలో దేశంలో నెంబర్ 1 కొడతారు, అండ్ క్రైమ్ రేట్లలో ఇంప్రూవ్మెంట్లో గ్రోత్లో మనం టాప్లో ఉంటాం. ఇలాంటి వాటిలోన మీరు గ్రోత్ తీసుకొచ్చేది ఆంధ్రప్రదేశ్కి? యాక్చువల్ చేయాల్సిన పనులు చేయకుండా ఇలా ఓన్లీ ప్రచార ఆర్భాటంతో ప్రజలు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అనే ధోరణిలో ఇలాగే వెళ్తూ ఉంటే అదంతా ఓటు రూపంలో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు కూడా వెయిట్ చేస్తారు.